మరి యవనస్తులు అన్ని విషయాల్లో బలపరచబడ్డానికి, ఎవరైతే ఒంటరితనము మరి ఒత్తిడి విధంగా ప్రతి పరిస్థితుల్లోని మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి మరి యొక్క చిత్రము వారికి ఊరటని, ధైర్యాన్ని, ఆదరణ ఇస్తుందని మేము నమ్ముతూ ఉన్నాము. మరి ఆ యొక్క చిత్రం స్టార్ట్ చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా మరి దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ చిత్రాన్ని ప్రొడక్ట్ చేయడానికి వచ్చినటువంటి యూనిట్ అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయుడా, జీవాధిపతి, నీకు వందనాలు తండ్రి. దేవనాయన, లోకమున ఎంతో ప్రేమించి ప్రభువా, లోకమునకు మేలు చేయుటకు నా తండ్రి నాయన, మంచి చేయుటకు ప్రభువా నాయన మీరు వచ్చి ఉన్నారు దేవనా తండ్రి. మరి యొక్క చిత్రము ద్వారా నా తండ్రి నాయన ఇది ప్రదర్శిస్తుండగా ప్రభువా నాయన మనుషులతో మీరు మాట్లాడండి. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువా, వారికి ధైర్యాన్ని, ఆదరణను కలగజేసి ప్రభువా నా తండ్రి, మీ కృప నా తండ్రి ఈ ప్రాంతంలో దేవా నాయన మరి చిత్రాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ప్రభువా నాయన, ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ప్రభువా నీ కృప కుమ్మరించి ప్రభువా నాయన రావాల్సిన వారందరూ సకాలంలో రావటానికి సహాయం దయచేయమని, ప్రతి ఒక్క అడ్డులో ఆటంకములను తీసివేసి ప్రభువా నా తండ్రి నీ యొక్క అద్భుతమైన కార్యాన్ని జరిగించి నా తండ్రి నాయన మీరే మహిమ పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ సమయంలో ఆయన యొక్క జీవిత చరిత్రను, సాక్ష్యాన్ని ప్రదర్శించడానికి ఈ సాయంకాల సమయంలో మరి ఇక అమరావతి కాలనీకి మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని తీసుకుని వచ్చారు. నేను కూడా ఒకప్పుడు అలాంటి భయంకరమైన జీవితమే, అలాంటిదండి కాదు, అంత భయంకరం కాదు, కానీ మరి అలాంటి పరిస్థితుల్లో మరి దేవునితో సవాసం లేకుండా నేను జీవించినప్పుడు ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా అటువంటి కార్యం చేయాలని నేను మరి దేవుని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మరి ఇక ప్రాంతంలో మరి ఇక చలనచిత్రాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి, నిషి షారోన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి K2 కాలనీలో పాస్టర్ సాల్మన్ రాజు గారు మరి అక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి వారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి మాతో వచ్చిన అందరందరూ కూడా వందనాలు. చిన్న బిడ్డలందరూ కూడా ఈ ప్రాంతాన్ని అందరూ కూడా దేవుడు దీవించాలని, ఆస్వాదించాలని, ఆయన యొక్క జీవిత చరిత్ర ద్వారా, ఒక సువార్తికుని ద్వారా, మరి ఒక వాక్యం ద్వారా తన జీవితం మరి లోకంలో నాకు ఎవరు లేరు, నా జీవితం ఎందుకు అనుకున్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన జీవితం మార్చబడింది. నేను నా జీవితం కూడా నేను అనుకున్నాను ఒకప్పుడు, ఎందుకు ఈ జీవితం అనుకున్నాను, ఈ కష్టాలు, బాధలు అన్నీ కూడా, కానీ శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం వచ్చారో, మరి ఏ విధంగా మానవుని కొరకు తన ప్రాణం పెట్టాడో మరి అది తెలియచేయడానికే ఈ యొక్క చలనచిత్రాన్ని మీ ముందు ప్రదర్శిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా చివరి వరకు చూడండి, 1 గంట మాత్రం ఉంటుంది. ప్రభు నామమున మీకు మనందరూ కూడా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఒక పాట పాడి ఈ సినిమాను ప్రదర్శించుకుందాం. ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. విరిగిన మనసులతో చెదరిన మనుజులకు శాంతి కలుగజేసే ఆదరణకర్త యేసే, శాంతి కలుగజేసే ఆదరణకర్త యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు. శోధన బాధలలో, రోదన వేదనలో సేద తీర్చగలిగే ఆదరణకర్త
ప్రైజ్ ది లార్డ్. తేనె తెరవండి. ఇంతవరకు నన్ను మంచిగా నడిపించారు, కానీ మరొక్కసారి వాడుకోండి. మీరు అవసరమైన ఆ ఒక్క ఆత్మను చేరుకోనివ్వండి. వందనాలు యేసు నామములో. ఆమేన్. మీకేం కావాలి? అయ్యా, నా పేరు వారన్. నేను ఇక్కడ దగ్గరలో క్యాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి వచ్చానండి. ఇరుగు పొరుగు వారిని చూసి వెళదామని మీకు తలుపు తెచ్చానండి. నేను ప్రస్తుతం కాస్త బిజీగా ఉన్నాను. సారీ సార్, కారు వెళ్తుంది, మీ మాట వినపడలేదు. ఏంటండి? నేను కొంచెం బిజీగా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మీతో యేసుని గురించి పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఆయనే నిరీక్షణ. సమయం ఉన్నప్పుడు సువార్తను ప్రకటిస్తుంటాను. శాంతి మరియు నెమ్మదిని వాగ్దానం చేస్తూ చీకటి నుండి నన్ను పిలుస్తున్న ఆర్తనాదాలు నేను విన్నాను. సార్, వినండి. బహుశా ఇది మీరు నమ్మలేకపోవచ్చు, కానీ దేవుడు మీతో మాట్లాడదలిచాడని నేను నమ్ముతున్నాను. నేను కూడా అలానే అనుకుంటున్నాను. నేను కొంత సమయం తీసుకుని మీతో క్రీస్తులో కలిగే నిరీక్షణ గురించి పంచుకోవచ్చా? చెప్పండి. బయటికి రండి. మీ పేరేంటి? నా పేరు డెన్వర్ మెకాబ్. ఎంత చీకటిలో బ్రతికినా, ఎన్ని సందర్భాల్లో దేవునికి అవిధేయత చూపించినా ప్రభు క్షమించగలడని, తన కృప ద్వారా రక్షించగలడని నేను ఆ రోజు వారందరికీ కూడా తెలియచేశాను. నా వాక్య సందేశం ముగిసేంతవరకు కూడా నేను ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాను. మార్కో క్రీస్తు దగ్గరకు రావాలని నా హృదయం తప్పించింది, కానీ ఆ నిర్ణయం తనే తీసుకోవాలి. చేతిని పైకి లేపాడు. నాకు డ్రగ్స్ అమ్మిన అదే చెయ్యి, ప్రజల నుండి దొంగిలించిన అదే చెయ్యి, దాదాపు నన్ను చంపిన అదే చెయ్యి ఇప్పుడు ప్రేమ గల రక్షకుని వద్దకు చేరుతుంది. నా పాత డ్రగ్ డీలర్
ముందుకు వచ్చి నన్ను ప్రేమతో కౌగిలించుకున్నాడు. అతను ఎన్నో సంవత్సరాల నుండి కఠోరమైన శ్రమను అనుభవిస్తూ పాపపు బంధకాల్లో జీవిస్తున్న వ్యక్తి. కానీ అతను దేవుని నుండి దూరంగా పరిగెత్తడంలో అలసిపోయాడు. ఇక్కడ అతను రక్షించబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరం కలిసి పాతకాలపు బలిపీఠం వద్ద మోకరిల్లాము. నేను వ్యక్తిగతంగా మార్కోను క్రీస్తు వద్దకు నడిపించే అద్భుతమైన అధికారాన్ని పొందాను. మా ఇద్దరి ముఖాల్లోనూ కన్నీళ్లు దారులు దారులుగా కారాయి. జీవాన్ని కలిగి ఉంటారు. రోమా 10:13లో దేవుడు వాగ్దానం చేశాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి ప్రతివాడు రక్షింపబడను. మీరు ఇప్పుడే రక్షింపబడవచ్చు. ఈ క్షణమే మీరు అంగీకరించవచ్చు. మీ వ్యక్తిగత నిర్ణయం తీసుకోవచ్చు. మీరు యేసయ్యను అంగీకరిస్తారా? ఆయన మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వింటున్నాడు. మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వేచి ఉండకండి. విశ్వాసంతో మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగి మనం వందనాలు తెలియజేస్తున్నాం. మరి డెన్వర్ జీవితంలో మరి మెకాబ్ తన జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడో అది ప్రదర్శించడానికి దేవుడు కృపను ఇచ్చాడు. నా జీవితం కూడా మరి నేను కూడా లోకంలో స్నేహిస్తున్నప్పుడు, లోకంతో స్నేహం కలిగి ఉన్నప్పుడు నా జీవితాన్ని మరి ఎక్కడ కూడా శాంతి సమాధానం లేదు. ఈ విశాఖపట్నం బీచ్లోకి వెళ్ళి సముద్రంలో మునిగి చనిపోదాం అనుకున్నాను నేను. అలాంటిది దేవుడు నాతో మాట్లాడాడు. మేకప్తో ఏ విధంగా మాట్లాడాడో ప్రభు నాతో మాట్లాడాడు. ఇది ఎవరో ప్రేరేపించి మమ్మల్ని పంపించలేదు. నా జీవితాన్ని మార్చిన దేవుని గురించి ఒక సువార్త, ఒక మంచి వార్తను మీకు తెలియచేయడానికి మరి ఇక సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో మేము అదికి వచ్చాం. మాకు అవకాశం ఇచ్చిన నిశ్చిషారన్ పాస్టర్ గారికి, వాళ్ళ మరి భర్త గారు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సాల్మన్ రాజు గారు దైవ సేవకులు మీ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మరి మాకు ఇక్కడ రావడానికి మరి ఆయన దేవుడు వాడుకున్నాడు. మా కుటుంబాన్ని బట్టి వందనాలు, దైవజాన్ని బట్టి వందనాలు. వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే, యేసు నామంలో, ప్రభు నామను బట్టి ప్రార్థన చేయ వారందరూ కూడా రక్షణ పొందుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. రోమా 13:10-13. కాబట్టి మరి ప్రభు నామను బట్టి మీరు ప్రార్థన చేసి ఆ నిత్య జీవాన్ని మెకబ్ డెన్వర్ ఎలా పొందుకున్నాడు, నేను కూడా పొందుకున్నాను. నాకు ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయిన తర్వాత నాకు భయం లేదు. ఇక్కడ కన్ను మూస్తే నేను నా ప్రభువుని చూస్తాను. ఆ గొప్ప నిరీక్షణ మానవునికి యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించారు. కాబట్టి అటువంటి నిరీక్షణ, అటువంటి విమోచించిన నిరీక్షణ కోసం ప్రదర్శించడానికి, తెలియజేయడానికి సాయంకాల సమయం, రాత్రికాల సమయంలో మేము అద్దరాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మేము ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ పనులు, మీ కష్టార్జితమంతలు కూడా దేవుడు దీవించాలని మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరందరూ కూడా మంచి ఆరోగ్యాలతో ఈ లోకంలో జీవించి మరి నమ్మకంగా ప్రభు కొరకు చనిపోవాలి అనుకున్న సమయంలో అనేక సార్లు దేవుడి సంకల్పం, తన భార్య చేసినటువంటి ప్రార్థన మరి ఆ వ్యక్తిని రక్షించుకుంది. కాబట్టి మనం తనకి పాపం వెంటాడుతూ ఉంది. తను చేసినటువంటి గత కాలంలో పాపం వెంటాడుతూ ఉంది. మనశ్శాంతి లేదు. ఈ లోకంలో మనం ఎంత డబ్బు మనం వెచ్చించినా, ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా మనశ్శాంతి అనేది ఎక్కడా కూడా అమ్మరు మార్కెట్లో. అది ప్రతి వ్యక్తికి కూడాను అది ఉచితంగా దేవుడు ఆయన సమాధానం ఇవ్వటానికి మన కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మరి ఇంత చక్కనైనటువంటి చిత్రాన్ని వీక్షించినటువంటి మరి ఇదంతా కూడా ఈ కార్యక్రమం అంతటికీ కూడా మరి ప్రేరేపణ కలిగించినటువంటి ఈ వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మరి చివరిగా మన మధ్యన ఉన్నటువంటి సాల్మన్ రాజ్ పాస్టర్ గారు మరి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. రండి పాస్టర్ గారు, ప్రేయర్ చేయండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా దేవ, వందనములు ఆయన, స్తోత్రములు తండ్రి. మరి విమోచించే నిరీక్షణ అనే మూవీ ద్వారా నాయన మరి చాలామంది మరి గృహాల్లో ఉండి విన్నారు, అలాగే చక్కగా చూశారు నాయన. వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, వచ్చి కూర్చొని మంచులో చల్లైనప్పటికీ కూడా చక్కగా కూర్చున్నారు, చూశారు. దేవా వందనములు. ప్రతి ఒక్కరికి, ఇంకా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, అనేకమైన ఇబ్బందుల్లో, సమస్యల్లో, నా ఇరుకుల్లో ఆ శాంతి లేక, సంతోషం లేక, మనశ్శాంతి లేక నాయన ఉంటున్న అనేక మంది, ఎంతోమంది ఉండొచ్చు ఈ గ్రామంలో.
ఈ ప్రాంతంలో వారందరికీ శాంతి, సమాధానము, నెమ్మది, రక్షణ, మారు మనస్సు దయచేయమడుగుచున్నాం ప్రభు. వందనములు, స్తోత్రం. ఆయన యొక్క ప్రాంతంలో మరి సేవ చేసిన సేవకురాలు మరి ప్రభు దేవ కుటుంబాన్ని మీరు దీవించి, నిశ్చయ గారు మీరు దీవించండి, ఆశ్రదించండి. వారి పరిచర్య, సేవ నాయన మరి 30 60 100 ఫలింపు దయచేసి నూతనమైన ఆత్మలతో నింపి సహాయం దయచేసి కుటుంబాన్ని, నాయన బ్రదర్ గారిని, వారి పిల్లల్ని, వారి పరిచయం మీ చేతులకు అప్పగించుకుంటూ ఈరోజు మరి చక్కటి మూవీ వేసిన మరి ప్రభా బ్రదర్ గారు శ్యామ్ గారు, వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలు, వాళ్ళ మినిస్ట్రీని ఆయన మీరు దీవించి ఆశీర్వదించి అంచెలంచెలుగా అభివృద్ధిగా ఇచ్చేయండి. మరి ఈ యొక్క మూవీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడి, దీవింపబడి, రక్షణ పొంది, మారు మనసు పొంది ఎవరు ఉండమని ఈ ప్రాంత వాసులు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు మా పరిశుద్ధ నామమున మిక్కిలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.